బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, రాజేంద్ర గారు మీరు చెప్పండి, మిడిల్ ఈస్ట్ లో వచ్చిన యుద్ధం మూలంగా స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. సో ఈ సమయంలో షార్ట్ టర్మ్ కోసం నిఫ్టీలో కానీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే మంచిది అని మీరు అనుకుంటున్నారు? బేసికలీ మార్కెట్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మీద బిహేవ్ చేస్తామండి. సో లాస్ట్ 3-4 టైమ్స్ కూడా మనకి ఏవైతే ఈవెంట్స్ అయ్యాయో ఆ ఈవెంట్స్ అన్ని కూడా సర్పాస్ అయ్యి మళ్ళా విన్నింగ్ స్ట్రీక్ లోనే రావటం చూసాం మనం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గానే చెప్పొచ్చు. ఇక్కడ దో మనకి టెక్నికల్లీ చూస్తే కనుక బిలో 20 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నప్పటికీ అండ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి స్వింగ్ లో ఏదైతే ఉందో 24,753. సో 3 వీక్స్ లో అదే అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 250 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ కింద గ్రేట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అండ్ బాటమ్ లో కొనలేం కాబట్టి బై డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. సో ఈవెంట్ అన్ని కూడా మనకి అయిపోయింది అనుకుంటే కనుక మేబీ మళ్ళా ఒక రిలీఫ్ ర్యాలీ కూడా అంతే ఫాస్ట్ గా వచ్చే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. అండ్ ఇది ఓన్లీ గల్ఫ్ టెన్షన్స్ కోసమే కాదండి. బేసికలీ మన మార్కెట్ పడేది ఏంటంటే కనుక చైనా ఇష్యూస్ కూడా దేర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్. సో చైనాలో అనూహ్యంగా మార్కెట్స్ పెరగడంతో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ ఏవైతే గ్లోబలీ ఉంటాయో అది కూడా షిఫ్ట్ అవటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మన దగ్గర కూడా 27 సెప్టెంబర్ నుంచి నిన్నటి వరకు మనం చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ క్లోజ్ టు ఒక 30,000 to 40,000 crores కూడా అమ్మటం జరిగింది. సో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ లో చాలా ఉంది. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ మనకి కంఫర్ట్ జోన్ అనేది 25,521 పైనే వస్తుంది. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ట్రై టు బై అట్ దోస్ లెవెల్స్. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ ఎవరైతే కొద్దిగా రిస్క్ తీసుకుంటారో ఒక 200 పాయింట్స్ ఇంకా కిందకు వస్తుంది అనుకుని దే షుడ్ బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గానే చూస్ చేసుకోవాలి 51,800 ఏదైతే ఉందో. ఎందుకంటే ఇది 3 వీక్స్ లో ఏదైతే ఉందో అక్కడ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఒకవేళ మార్కెట్ ఇంకా పడింది అంటే కనుక ఇంకొక 1000 పాయింట్స్ ఈజీగా పడే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం చూసింది ఏంటి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అంటే కనుక నిఫ్టీ 1400 పాయింట్స్ ఏదైతే పెరిగిందో ఆల్మోస్ట్ 80% గివ్ అప్ చేయటం చూసాం మనం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 65% దాకా గివ్ అప్ చేయటం చూసాం ఏదైతే 4000 పాయింట్స్ పెరిగిందో. సో ఈ నేపథ్యంలో ఎక్స్టర్నల్ ఈవెంట్ ఉంది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ అని అంటాను నేను. ఎందుకంటే మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరైతే కొంటారో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ ఐ థింక్ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో దాని కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఫర్ నిఫ్టీ ఇట్ ఈస్ 24,750 కింద అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 50,300 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పుణ్యమాని మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది అంటారా? ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి ప్రాబ్లీ కొద్దిగా బ్లీక్ టైం అండి ఇది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి డెఫినెట్లీ అడ్వాంటేజెస్. సో మనకున్న లిస్టెడ్ స్పేస్ లో చూస్తే కనుక ఇట్స్ ఓఎన్జీసీ ఒకటే అండ్ ప్రాబ్లీ ఆ స్టాక్ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే బ్యాడ్ థింగ్స్ ఆర్ యునో బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్ కి ఏవైతే ఇంపాక్ట్ అవుతాయో వాటిల్లో వీ షుడ్ ఐడెంటిఫై సమ్ గుడ్స్ ఐడియాస్ అండి. సో ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లోనే మనం చూసుకుంటే కనుక బీపీసీఎల్ కొద్దిగా అట్రాక్టివ్ పొజిషన్ లో ఉంది ఈ స్టేజ్ లో. ఎందుకంటే లాస్ట్ 3 to 4 months గా 293 నుంచి 376 దాకా పెరగటం చూస్తున్నాం మనం. అండ్ 376 నుంచి 330 దాకా రావటం చూస్తున్నాం. సో స్వింగ్ లో మనం చూస్తే కనుక అరౌండ్ 312 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో డెఫినెట్లీ ఒకసారి గల్ఫ్ ఇష్యూస్ కొద్దిగా ఈజీ అయిపోయిందంటే ఆయిల్ మళ్ళా కిందకు వచ్చినప్పుడు ఈ స్టాక్స్ అంతే స్పీడ్ గా పైకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ దేర్ ఇస్ సమ్ గుడ్ ఆపర్చునిటీ అని అంటాను. సో అదేవిధంగా పెయింట్ ఇండస్ట్రీస్ సఫరర్స్ యాక్చువల్లీ ప్రాబ్లీ ఐ థింక్ క్రూడ్ పెరిగినప్పుడు ఎందుకంటే దట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్. సో ఆ స్పేస్ లో కూడా ప్రాబ్లీ ఏషియన్ పెయింట్స్ ఇస్ వన్ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. సో ఎందుకంటున్నానంటే అది 200 డే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ దగ్గర రావటం చూస్తున్నాం 3060 ఏదైతే ఉందో. సో ఆల్రెడీ స్టాక్ 3400 నుంచి కరెక్ట్ అవుతూ 3000 దాకా రావటం చూసాం. అఫ్ కోర్స్ గతంలో ఇది 2800 కూడా రావటం చూసాం. బట్ ఐ థింక్ ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఈ స్టేజ్ లో. బిట్వీన్ 3060 అండ్ మేబీ 2850 మధ్యలో ఏషియన్ పెయింట్స్ కూడా మీడియం టు లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 1 quarter నుంచి 3 quarters ఉన్న ఇన్వెస్టర్స్ అక్యూములేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు.
రైట్ సార్, రాజేంద్ర గారు, ప్రపంచం మొత్తం యుద్ధం భయంలో ఉన్న ఏ సమయంలో ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది కాబట్టి ఆ సెక్టార్ లో ఏవైనా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఐ థింక్ ఇప్పుడే ప్రసాద్ గారు అన్నట్టు ప్రాబ్లీ డిఫెన్స్ సెక్టర్ లో దెర్ ఇస్ సమ్ గుడ్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ రీజన్ ఏంటి అంటే కనుక మనకి ఎలక్షన్ రిజల్ట్స్ లో ఏదైతే చూసామో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం, ఎస్పెషల్లీ టోటల్ పిఎస్యు స్పేస్. సో అక్కడ ఏదైతే బాటమ్ ఫామ్ అయిందో చాలా స్టాక్స్ ఆ బాటమ్ ని ఇంకా డౌన్ ఇంకా రాలేదు. ఇన్ఫాక్ట్ రికవర్ అయ్యి మళ్ళీ రిట్రేస్ అవుతున్నాయి కానీ ఆ బాటమ్ ని బ్రీచ్ చేయడం చూడలేదు మనం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆ స్పేస్ లో వన్ షుడ్ ట్రై టు బై. సో ఇక్కడ మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏదైతే మార్కెట్ లీడర్ ఉందో డిఫెన్స్ స్పేస్ లో, అది వీ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 5582 ఏదైతే జూలైలో హై ఫామ్ అయిందో దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ 3920 దాకా రావడం జరిగింది. అఫ్ కోర్స్ అప్పటి నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళినప్పటికీ సెల్లింగ్ వస్తుంది కాబట్టి 3920 లో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ వర్స్ట్ కేస్ 3500 ఆర్ 3350 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉంటుందో మంత్లీ చార్ట్స్ లో, అది గ్రేట్ సపోర్ట్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి రిస్క్ టు రివార్డ్ పరంగా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో ఐ థింక్ హెచ్ఏఎల్ ఇస్ వన్ ఐడియా. ఇక్కడ ప్రాబ్లీ 4058 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. సో 4280 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు లో కూడా 4200 దాకా రావటం చూసాం. సో 4280 నుంచి 4050 వరకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒకటి తీసుకోవచ్చు. అండ్ షిప్పింగ్ స్పేస్ లో మెజగాన్ డాగ్ ఒకటి చాలా అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ జూన్ లోస్ నుంచి కూడా రికవర్ అవుతూ ఒక న్యూ హై ఫామ్ అయి 5860 నుంచి ఇప్పుడు 4000 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. అఫ్ కోర్స్ సపోర్ట్ పాయింట్ కొద్ది దూరంలో ఉంది, 3480 దగ్గర సపోర్ట్ ఉంది, అంటే విచ్ ఇస్ అబౌట్ 7 to 8% ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అప్ సైడ్ కూడా 15 to 20% ఉంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా 50% ఈ ప్రైస్ లో కొనాలి, 4000 అరౌండ్. అండ్ 3500 3550 లో బ్యాలెన్స్ 50% ఉంటే కనుక 1 year టైం ఫ్రేమ్ లో అట్లీస్ట్ 15 to 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఈ రెండు స్టాక్స్ లో కూడా డిఫెన్స్ సెక్టర్ గా మనకు కనిపిస్తుంది.